మనకు సుఖాలు జీవిత పాఠాలు ఎక్కువ నేర్పిస్తాయా, కష్టాలు నేర్పిస్తాయా అంటే అది ఎవరైనా ఆలోచిస్తే కష్టాలే నేర్పిస్తాయని అంటారు. ఖాళీ పర్సు నేర్పించినటువంటి పాఠాలు ప్రపంచంలో ఏ యూనివర్సిటీ కూడా నేర్పించదండి. అది అనుభవించినోనికి తెలుస్తుంది. ఇప్పుడు అన్ని సుఖాలు పుట్టినప్పటి నుంచి సుఖంలో పెరిగినాడు అనుకోండి, వానికి కష్టం యొక్క నిర్వచనమే తెలియదా. ఓ కష్టం ఇట్టుంటుందా అని అంటాడు. కానీ అదే కష్టాల్లో పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్క రోజు కూడా ప్రతి అనుభూతిని కూడా ఆయన మైండ్లో సేవ్ చేసుకొని ఉంటాడు. ఒక చిన్న సక్సెస్ వచ్చినా సరే దాన్ని సెలబ్రేట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఆయనకి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఒక్కొక్క రన్ చేస్తున్నప్పుడు ఆయన ఆస్వాదించినాడు. ఎందుకంటే ఈఎస్ కమ్ ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ లెవెల్. అదే గంగూలీ ఉన్నాడు, ఈజ్ ఆల్సో ఏ గ్రేట్ క్రికెటర్, కానీ ఆయనకు అది మామూలే. ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయినప్పుడు, మంచిగా రన్స్ చేసినప్పుడు, ఆయనకు అవార్డు వచ్చినప్పుడు, ₹1,00,000 చెక్ చేతిలో పెట్టినప్పుడు కామన్ అది ఆయన. ఎందుకంటే లక్షల్లో పుట్టినోడు, ఈ కెనాట్ ఎంజాయ్. ఏదో ఎస్ వచ్చిందంటే వచ్చింది అన్న హ్యాపీనెస్ ఉంటుంది తప్ప ఆస్వాదించలేరన్నమాట. కాబట్టి మిత్రులారా, ప్రపంచంలో ఇవాళ రేపు చూసుకుంటే 70% ఆఫ్ ద టాప్ పీపుల్, అంటే బాగా సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా డౌన్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళే, జీరో నుంచి పెరిగిన వాళ్ళే. వాళ్ళు ఎందుకు అట్లా చేయగలిగిందంటే ప్రతి సక్సెస్ని కూడా వాళ్ళు ఆస్వాదించిండ్రన్నమాట. ఆస్వాదించి దీన్ని ఇలాగ కంటిన్యూ చేయాలి అని రెట్టించిన ఉత్సాహంతో వాళ్ళు పనిచేయడం ద్వారా ఆ సక్సెస్ వాళ్ళ సొంతం చేసుకోవడం జరిగింది. కొంతమందికి వచ్చినా దాన్ని నిలుపుకోలేరు. కారణం ఏంటంటే కళ్ళు నెత్తికెక్కుతాయి అన్నమాట. అలాంటివి కాకుండా ప్రతి సక్సెస్ని కూడా మీరు వినయంతో స్వీకరించండి, ఇంకా ఉత్తేజంతో ముందుకు వెళ్ళండి. సర్వేజన సుఖినో భవంతు.